టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో ఈ వీడియోలో మనం వైజాగ్ నుండి వంజంగి వయా పాడేరు కంప్లీట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ ని డీటెయిల్ గా కవర్ చేయబోతున్నాం. ట్రావెల్ రూట్ ఏంటి, కాస్ట్ ఎంత, వెహికల్స్ ఏం అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ స్టే చేయాలి, ఫుడ్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ప్లస్ అరకు నుండి వంజంగి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్తాను. సో ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీరు వంజంగి ట్రిప్ ప్లాన్ చేయడానికి వేరే వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వంజంగి అంటే ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పాడేరు మండల్ దగ్గర ఉండే ఒక బ్యూటిఫుల్ హిల్ ఏరియా. ఈస్టర్న్ ఘాట్స్ లో ఉండే ఈ ప్లేస్ చాలా ఫేమస్ మెయిన్లీ ఫర్ సన్ రైజ్ వ్యూస్ అండ్ క్లౌడ్ సీ. అంటే మార్నింగ్ టైమ్ లో మేఘాలు కింద స్ప్రెడ్ అయ్యి సన్ రైజ్ అయ్యే మూమెంట్ చాలా మ్యాజికల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు క్లైమేట్ చాలా బాగుంటుంది, చలి ఉంటుంది, ఫాగ్ ఎక్కువ ఉంటుంది అండ్ అదే బెస్ట్ సీజన్ కూడా వంజంగి విజిట్ చేయడానికి. సో ఇప్పుడు మనం వైజాగ్ నుండి జర్నీ స్టార్ట్ చేస్తే వైజాగ్ నుండి పాడేరు డిస్టెన్స్ అరౌండ్ 90 to 95 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ ట్రావెల్ టైం ఆల్మోస్ట్ 4 hours పడుతుంది, అది రోడ్ ట్రిప్ అయితే. బడ్జెట్ ట్రావెలర్స్ కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ వెరీ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వైజాగ్ బస్ కాంప్లెక్స్ నుంచి పాడేరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. టికెట్ ప్రైస్ అప్రాక్స్ గా 170 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంటుంది పర్ హెడ్. అండ్ బస్ జర్నీ చాలా సీనిక్ గా ఉంటుంది. ఫారెస్ట్ రోడ్స్, ఘాట్ రోడ్స్, కర్వ్స్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. మీరు కంఫర్టబుల్ గా వెళ్ళాలి అనుకుంటే క్యాబ్ ఆర్ సెల్ఫ్ డ్రైవ్ కూడా బెస్ట్ ఆప్షన్ అండి. వైజాగ్ నుండి పాడేరు వరకు క్యాబ్ చార్జెస్ జనరల్లీ 4000 నుండి 6000 రూపీస్ మధ్య ఉంటాయి డిపెండింగ్ ఆన్ వెహికల్ టైప్ అండ్ సీజన్. పాడేరు రీచ్ అయ్యాక ఇక్కడ నుండి డైరెక్ట్ గా ప్రైవేట్ వెహికల్స్ ని వంజంగి టాప్ వరకు ఎలో చేయరు. ఫారెస్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి కింద బేస్ పాయింట్ లో వెహికల్ పార్క్ చేసి అఫీషియల్ ఫారెస్ట్ జీప్స్ లోనే పైకి వెళ్ళాలి. జీప్ చార్జ్ అప్రాక్స్ గా 150 రూపీస్ నుండి 200 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది, అది అప్ అండ్ డౌన్ అనమాట. మేము వెళ్ళినప్పుడైతే జీప్ కి 200 రూపీస్ అయితే చార్జ్ చేశారు. పాడేరు టు వంజంగి, వంజంగి టు పాడేరు బోత్ అప్ అండ్ డౌన్ చార్జెస్ అనమాట. అవి మనం డైరెక్ట్ గా అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ మనం వన్ వే తీసుకొని రిటర్న్ లో వేరే జీప్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనం అప్ అండ్ డౌన్ తీసుకుంటే వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది, అక్కడ వాళ్ళు కాల్ చేస్తారు అయిపోయిన తర్వాత. ఈ జీప్ రైడ్ ఇట్ సెల్ఫ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. నారో ఫారెస్ట్ రోడ్స్, ఫాగ్, గ్రీనరీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి మనకి. జీప్ టైమింగ్ యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ సన్ రైజ్ కోసం వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 to 5 AM లోపల అక్కడ ఉండాలి. సో మనల్ని అయితే వంజంగి రీచ్ అయిన తర్వాత జీప్ పార్కింగ్ ఏరియా దగ్గర డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మీరు చూస్తున్న ఈ పాయింట్ దగ్గరికి అయితే 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. మనకి ఆ పార్కింగ్ ఏరియా దగ్గర నుంచే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వ్యూ పాయింట్ కోసం మెయిన్ ట్రెక్కింగ్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట, అసలైన అడ్వెంచరస్ ట్రెక్కింగ్. సో ఈ వంజంగి వ్యూ పాయింట్ కి ట్రావెలింగ్ విషయానికి వస్తే వంజంగికి వైజాగ్ నుండి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్ గా నైట్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదండి, అది కంపల్సరీ ఏం కాదు. మీరు ఈవినింగ్ టైమ్ లో పాడేరు రీచ్ అయిపోయి అక్కడే నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వంజంగి వ్యూ పాయింట్ కి వెళ్ళడం అనేది చాలా బెస్ట్ అండ్ సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ట్రావెలర్స్, ఎల్డర్స్ ఆర్ రిలాక్స్డ్ జర్నీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ చాలా బెస్ట్. పాడేరులో బేసిక్ హోటల్స్, లాడ్జెస్, టెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో నైట్ రెస్ట్ అనేది మనం ప్రాపర్ గా తీసుకోవచ్చు. డిన్నర్ కూడా అక్కడే మేనేజ్ చేయొచ్చు. మార్నింగ్ అరౌండ్ 4:30 to 5 AM కి పాడేరు నుండి వంజంగి బేస్ కి స్టార్ట్ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీప్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉంటాయని చెప్పాను కదా. సో సన్ రైజ్ టైం కి వ్యూ పాయింట్ రీచ్ అవ్వచ్చు మనం. సో నేను చెప్పిన ఈ వేలో ట్రావెల్ స్ట్రెస్ తక్కువ ఉంటుంది, బాడీ ఫ్రెష్ గా ఉంటుంది అండ్ వంజంగిలో సన్ రైజ్, ఫాగ్, క్లౌడ్ వ్యూ అన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈవినింగ్ లో డైరెక్ట్ గా వంజంగి వెళ్ళడం కన్నా పాడేరులో నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళడం చాలా సేఫ్ అండ్ కంఫర్టబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే వైజాగ్ ఈవినింగ్ పాడేరు రీచ్, నైట్ స్టే, ఎర్లీ మార్నింగ్ వైజాగ్ వ్యూ పాయింట్ అనే ప్లాన్ ఫ్యామిలీ, బిగినర్స్ అండ్ కంఫర్టబుల్ ట్రావెల్ లెవెల్స్ కి బెస్ట్ ఆప్షన్. సో చూస్తున్నారు కదా, ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యే గ్యాప్ లో మనకి ఇలాంటి బ్యూటిఫుల్ సీన్స్ అనేది చాలానే కనిపిస్తూ ఉంటాయి. ఫోటో మాత్రం క్యాప్చర్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మనకి వంజంగి వ్యూ పాయింట్ ఎంట్రీ ఫీ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే వంజంగిలో సన్ రైజ్ ఎక్స్పీరియన్స్. మీరు కరెక్ట్ టైం కి రీచ్ అయితే ముందు కంప్లీట్ వైట్ క్లౌడ్స్ కింద స్ప్రెడ్ అయ్యి మెల్లగా సన్ రైజ్ అవటం చూస్తారు. సో ఫైనల్లీ మనం వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా, మనకంటే ముందు చాలా మంది సన్ రైజ్ వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయారు. సో అందుకే మీకు చెప్తున్నాను, ఎంత ఎర్లీగా వెళ్తే అంత బెటర్ వ్యూ పాయింట్ అనేది మీకు కనిపిస్తుంది, ఆ ప్లేస్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ప్లేస్ అనేది ఆక్యుపై చేసేస్తారు. మెయిన్లీ అక్టోబర్ టు ఫిబ్రవరిలో మనకి ఈ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది కదా. సో 4:30 to 5 లోపే ఈ వ్యూ పాయింట్ కి రీచ్ అయిపోయేలాగా చూసుకోండి. ఇది నార్మల్ సన్ రైజ్ కాదండి బాబు, ఫుల్ మేఘ సముద్రం ఎఫెక్ట్ ఉంటుంది. ఫాగ్, కూల్ బ్రీజ్, సైలెన్స్, నేచర్ సౌండ్స్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక లైఫ్ టైం మెమరీ లా ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియో లవర్స్ కి అయితే ఇది బెస్ట్ ప్లేస్. బట్ ట్రైపాడ్స్, వార్మ్ క్లాత్స్, పవర్ బ్యాంక్స్ ఇలాంటివన్నీ కంపల్సరీగా క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే చాలా చలి ఎక్కువ
ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్ గా క్యారీ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే స్వెటర్, ఇయర్ మఫ్స్, షూస్, స్లిప్పర్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. షూస్ మాత్రమే ప్రిఫర్ చేయండి. హ్యాండ్ గ్లౌజెస్ అండ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోండి. అండ్ ఫొటోస్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రం గాగుల్స్ అస్సలు మర్చిపోకండి. చూడండి పాల మేఘాల వ్యూ పాయింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా లైఫ్ లోనే ఇది ఫస్ట్ టైం నేను ఇలా వ్యూ పాయింట్ ని ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. నాకు లైఫ్ లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం ముందు ప్లాన్ చేసుకొని ఆ హిల్ ఏరియా మొత్తం చూసుకొని వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ వే ఎలా ఉంది ఏంటి అనేది చూసి మీరు రండి. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మనకి ఒక్కొక్క స్పాట్ కొంచెం డేంజరస్ గా ఉంటుంది. సో పైకి ఎక్కేటప్పుడు ఈ కొండ పైకి మనకి కొంచెం రిస్కీ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరు రాకండి. ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే సడన్ గా ఏమైనా అయినా కూడా ఎమర్జెన్సీగా మనకి ఏమీ అవైలబుల్ గా ఉండవు అక్కడ. ఒకవేళ ఉన్నా కూడా ఫెసిలిటీస్ కింద నుంచి పైకి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఈ గ్యాప్ లో మనకి ఏమైనా కావచ్చు. సో అలాంటి వాళ్ళైతే మాత్రం ఈ వ్యూ పాయింట్ కి వచ్చే ధైర్యం అసలు చేయకండి ప్లీజ్. చూడండి ఆకాశం మన చేతికి అందుతున్న ఫీల్ వస్తుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడికి వన్స్ వచ్చిన తర్వాత మనకి వెళ్ళాలని అస్సలు అనిపించదు, బట్ వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ చలి అంతగా ఉంటుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్ ఇటు ఫేసింగ్ సైడ్ అయితే కొంచెం చలికి తట్టుకోవచ్చు, బట్ దీని బ్యాక్ సైడ్ ఉంటుంది వ్యూ పాయింట్. అది కూడా మీకు చూపిస్తాను. అక్కడైతే అసలు ఎవరు నించునే డేర్ కూడా చేయరు, అంత చలిగా ఉంటుంది. మనం నించుంటే ఒక 15 మినిట్స్ కూడా కాదు, ఒక 5 మినిట్స్ అలా నించుంటే ఐస్ కట్టేస్తామేమో, అంటే ఐస్ గడ్డ కట్టేస్తామేమో అన్న ఫీల్ ఉంటుంది అక్కడ. అలా ఫీల్ ఉండటం ఏంటి, నిజంగా ఐస్ గడ్డ కట్టేస్తామండి బాబు. చిరంజీవి గారి మూవీ బావగారు బాగున్నారా మూవీలో బ్రహ్మానందం గారిని ఫ్రిడ్జ్ లో ఎలా పెట్టేస్తారో హీరోయిన్, అలా అయిపోతాం అనమాట అటు సైడ్ మనం వెళ్తే. కానీ ఫోటో లవర్స్ మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మొత్తం ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసేసుకుంటున్నారు అటు సైడ్ వెళ్ళిపోయి. అందులో మనం కూడా ఉన్నాం అనుకోండి. అన్నట్టు ఈ ట్రెక్కింగ్ కి వచ్చేటప్పుడు మొబైల్ లో ఫుల్ ఛార్జ్ ఉండేలా చూసుకోండి. సిగ్నల్స్ అయితే ఉండవు, బట్ ఫుల్ ఛార్జ్ కంపల్సరీ. ఎందుకంటే నైట్ చీకటిగా ఉంటుంది కాబట్టి, అంటే ఎర్లీ మార్నింగ్ 4 అలా స్టార్ట్ అవుతారు కాబట్టి చాలా చీకటిగా ఉంటుంది ఆ ప్లేస్ అంతాను. సో టార్చ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఆర్ పవర్ బ్యాంక్స్ లాంటివి క్యారీ చేసుకోండి, ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ కోసం. అండ్ 4:30కి ట్రెక్కింగ్ చేసే టైంలో మనకి వీడియో షూట్ చేయడం అంతగా కుదరలేదు. టార్చ్ చేసుకొని వీడియో షూట్ చేయడం అనేది చాలా కొంచెం రిస్కీగా ఉంది. అందుకే నేను మొత్తం షూట్ చేయలేకపోయాను. రిటర్న్ వెళ్తున్నప్పుడు నేను షూట్ చేశాను, అది వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా కొంతవరకు చూపించాను, చూసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వైజాగ్ నుండి వంజంగి వ్యూ పాయింట్ కి రోడ్ వే ఎలా ఉంది, నైట్ టైం వెళ్ళినప్పుడు ఎలా ఉంది రోడ్స్ అనేది, అండ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఆ కొండ మీద ఆ హిల్ అనేది ఎలా ఉంది అనేది కంప్లీట్ గా నేను షూట్ చేశాను. ఈ వీడియో చాలా లెందీ అయిపోయింది కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. ఆ వీడియోలో ఏంటంటే ఓన్లీ రోడ్స్ అండ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది వే అనేది చూపిస్తాను మీకు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. రోడ్ ట్రిప్ చేసే వాళ్ళు, అంటే సెల్ఫ్ డ్రైవ్ చేసే వాళ్ళకి కానీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కానీ ఒక ఐడియా అనేది ఉంటుంది కదా, రావాలా వద్దా అనేసి. సో నేను స్పెషల్ గా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను దానికోసం. సో ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చూసేశారు కదా, దాని బ్యాక్ సైడ్ ఇంకో వ్యూ పాయింట్ ఉందని చెప్పాను కదా, అదే ఈ వ్యూ పాయింట్ అన్నమాట. చూడండి ఎంత ఏ మాత్రం కూడా తగ్గట్లేదు అందరూ ఫొటోస్ కోసం. ఇక్కడ అయితే టు బి ఫ్రాంక్ అసలు నించోటానికి కూడా అవ్వట్లేదు, అంత చలిగా ఉంది ఇక్కడ. అటు సన్ రైజ్ అండ్ క్లౌడ్స్ తో వ్యూ పాయింట్ అయితే ఇటు ఓన్లీ క్లౌడ్స్ తో వ్యూ పాయింట్ అన్నమాట. సన్ రైజ్ అటు సైడ్ ఉంది కాబట్టి మనకు కొంచెం హీట్ గా ఉందన్నమాట, ఇటు అసలు ఏమీ లేదు కాబట్టి చాలా చలిగా అయితే ఉంది. బట్ ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వంజంగి వ్యూ పాయింట్ ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఇక్కడికి వస్తే. యాక్చువల్ గా నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళాలనిపించలేదు, అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అనేది. నాకు మీరు క్లియర్ గా నోటీస్ చేస్తే అర్థమైపోతుంది నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత చలిగా ఉందో. కానీ ఫొటోస్ కోసం తట్టుకొని నించుని నేను ఫొటోస్ దిగాను, అది కూడా స్వెటర్ తీసేసి మరి. సో ఇప్పుడైతే మేము వ్యూ పాయింట్ నుంచి కిందకి రిటర్న్ అయిపోయాము. ఆ వే అనేది నైట్ విజిబుల్ లేదు కదా మీకు, ఇప్పుడైతే క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి కొండ దిగుతున్నప్పుడు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, ఎంత రిస్కీగా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. అందుకే మీకు చెప్పాను. సారీ, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అండ్ చిన్నపిల్లలు రావద్దు అని అందుకే చెప్పాను. మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఇంకా వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యే వాళ్ళు, పైకి వస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే అందరికి 4 AM కి స్టార్ట్ అవ్వాలి అంటే అందరి వల్ల కాదు కదా, కొంతమంది రాగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. సో కంపల్సరీ సన్ రైజ్ వ్యూ పాయింట్ కే రావాల్సిన అవసరం లేదు అనుకున్న వాళ్ళు, ఓన్లీ ఆ వ్యూ పాయింట్ చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏ టైం కన్నా స్టార్ట్ అవుతారనమాట. ఆ క్లౌడ్స్ అనేది కంప్లీట్ గా లేకపోయినా క్లౌడ్స్
మనకు కనిపిస్తూ ఉంటుంది, బట్ సన్ రైజ్ అనేది మిస్ అవుతారు ఆ టైంలో వెళ్తున్న వాళ్ళు. దట్ టు వింటర్ సీజన్ లో రిస్క్ చేసి రావడం అంటే చాలా కష్టం. అండ్ నార్మల్ గా కొంతమంది ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడటానికి వింటర్ సీజన్ లోనే కాకుండా వేరే సీజన్స్ లో కూడా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమ్మర్ సీజన్ లో రండి, కానీ రైనీ సీజన్ లో మాత్రం అసలు రాకండి, పైకి అసలు ఒక స్టెప్ కూడా వేయలేరు మీరు. నేను ఈ వ్యూ పాయింట్ చూడటానికి ఎప్పుడు వచ్చానంటే క్రిస్మస్ కి 2 days బిఫోర్, అంటే 23rd న వచ్చానన్నమాట ఈ వ్యూ పాయింట్ కోసం. అప్పుడే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అనుకున్నాను, బట్ నేను విజిట్ చేసి వెళ్ళిన తర్వాత క్రౌడ్ అనేది చాలా పెరిగిపోయి ట్రాఫిక్ ఎక్కువైపోయి పాడేరు వరకు క్యూ లైన్స్, ట్రాఫిక్ అన్ని అలా నిల్చుని పోయి ఉన్నాయంట. ఎందుకంటే హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, న్యూ ఇయర్, సంక్రాంతి అన్ని హాలిడేస్ వచ్చేసరికి అందరూ వైజాగ్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా ఈ వ్యూ పాయింట్ ని విజిట్ చేయడానికి వస్తున్నారు. క్రౌడ్ అయితే చాలా ఉంది. మీరు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే, హాలిడేస్ మాకు ఇప్పుడే ఉన్నాయి, ఇప్పుడే విజిట్ చేయడానికి అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వ్యూ పాయింట్ ని విజిట్ చేయడానికి వెళ్ళండి. నార్మల్ గా విజిట్ చేయడానికి వెళ్లే వాళ్ళైతే జాన్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో వెళ్ళటం బెస్ట్ అని నా ఒపీనియన్. ఎంత కాదనుకున్న క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం తోసుకుంటూ ఉంటారు కదా ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు, సో కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది ఆ టైంలో. సో అందుకని నేను చెప్తున్నాను, జాన్ ఎండింగ్ ఆర్ ఫిబ్రవరిలో వెళ్ళటం చాలా బెస్ట్. అండ్ మీరు ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు హంగ్రీ ఫీల్ అవుతారు ఆర్ టైం పాస్ కోసం ఏదైనా తినాలి అనుకున్న వాళ్ళు మనం ఏదో ఒకటి బ్యాగ్ లో క్యారీ చేసుకోవడం బెటర్. ఆర్ ఎల్స్ మనకి ఇక్కడ మీరు చూసిన ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏదైతే ఉందో ఈ బోర్డ్ దగ్గర మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు చూసినట్టయితే కబాబ్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా మనకి ఉంటుందన్నమాట ఈ ఏరియా మొత్తం. 4 AM నుంచి కూడా మనకి అన్ని అవైలబుల్ గా ఉంటాయి. చాక్లెట్స్, కబాబ్స్, ఇలా ఈటబుల్ ఐటమ్స్ ఏవైనా కానీ, వాటర్ బాటిల్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చాక్లెట్స్ తీసుకున్నాను. 20 రూపీస్ ఎంఆర్పి చాక్లెట్ వచ్చేసి 30 రూపీస్ కి అయితే మనకి సెల్ చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ అండ్ స్టార్టర్స్ అంటే తప్పదు, కానీ ఇలాంటి చాక్లెట్స్, బిస్కెట్స్ అనేది 10 రూపీస్ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఎక్కువ అని అనిపించింది నాకు. సో మీరే క్యారీ చేసుకోవడం బెటర్ ఇక్కడ తీసుకునే కన్నా. ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడటం కోసం అందరూ ట్రెక్కింగ్ చేసుకుంటూ చాలా ఎనర్జెటిక్ గా అయితే వెళ్లారు. ఏమి పర్చేస్ చేసుకోలేదు, ఏమి తింటూ కానీ తాగుతూ కానీ వెళ్ళలేదు. బట్ వన్స్ వ్యూ పాయింట్ విజిట్ చేసిన తర్వాత అందరూ చాలా టైర్డ్ అయిపోయి వచ్చేసరికి అందరూ కాఫీ, టీ, కబాబ్స్, ఇలా ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తీసుకుంటున్నారనమాట. అన్నిటికన్నా మెయిన్ గా మనకి ఇక్కడ మ్యాగీ అయితే దొరుకుతుంది. ఎక్కువ ప్లేసెస్ లో మ్యాగీనే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా కూల్ బ్రీజ్ ఉన్నప్పుడు మనకి హాట్ గా తీసుకోవాలనిపిస్తుంది కదా, సో మ్యాగీ అయితే ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఎక్కువ మ్యాగీనే ప్రిఫర్ చేస్తున్నారు అని తెలుస్తుంది దీన్ని బట్టి. ఇలా కిందకి దిగుతున్నప్పుడు కూడా మనం చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. స్టే ఆప్షన్స్ గురించి చెప్పాలంటే వంజంగి టాప్ లో లగ్జరీ హోటల్స్ అయితే లేవు, కానీ మోస్ట్లీ క్యాంపింగ్ టెంట్స్ అయితే ఉంటాయి. టెంట్స్ కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ గా 800 to 1500 రూపీస్ అయితే పర్ నైట్ ఫర్ 2 people చార్జ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ఫెసిలిటీస్ లైక్ మ్యాట్రెసెస్, బ్లాంకెట్స్, క్యాంప్ ఫైర్. అండ్ నైట్ టైం క్యాంప్ ఫైర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ బడ్జెట్ ట్రావెలర్స్ కి బెస్ట్ ఆప్షన్స్ టెంట్సే. కంఫర్టబుల్ స్టే కావాలి అనుకుంటే పాడేరులో గెస్ట్ హౌసెస్, లాడ్జెస్ ఉంటాయి. అవి కూడా 800 నుంచి 1500 రూపీస్ రేంజ్ లో ఉంటాయి. అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వంజంగికి రావచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వంజంగిలో బిగ్ రెస్టారెంట్స్ అయితే లేవు, స్మాల్ స్టాల్స్ ఉంటాయి. టీ, కాఫీ, మ్యాగీ, స్నాక్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ అరకు కాఫీ ఇక్కడ చాలా ఫేమస్. మార్నింగ్ ఫాగ్ లో హాట్ కాఫీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రాపర్ మీల్స్ కోసం పాడేరులో టిఫిన్ సెంటర్స్ అండ్ స్మాల్ హోటల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీకు ముందు చెప్పాను కదా, కొంత డిస్టెన్స్ వరకు మాత్రమే సెల్ఫ్ వెహికల్స్ అలో చేస్తారు. అక్కడ నుంచి జీప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి చూడండి ఎలా పార్క్ చేసేసారు. ఆన్ ది వేలో ఇలా పార్క్ చేసేసి కొంతమంది బై వాక్ వెళ్తున్నారు, ఆర్ కొంతమంది జీప్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అరకు నుండి వంజంగి రూట్ గురించి చెప్పుకుందాం. చాలా మంది ఏంటంటే అరకు ట్రిప్ ప్లాన్ చేసి నెక్స్ట్ డే వంజంగి కవర్ చేస్తారు. అరకు నుండి వంజంగి డిస్టెన్స్ అప్రాక్స్ గా 140 to 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. రోడ్ జర్నీ అరౌండ్ 2.5 to 3 hours అయితే టైం పడుతుంది. అరకులో బొర్రా కేవ్స్, కాఫీ ప్లాంటేషన్స్, ట్రైబల్ మ్యూజియం, వాటర్ ఫాల్స్ ని కూడా విజిట్ చేసిన తర్వాత నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వంజంగి వెళ్ళటం అనేది చాలా పర్ఫెక్ట్ 2 days ప్లాన్. ఈ రూట్ నేచర్ లవర్స్, ఫోటోగ్రాఫర్స్ కి చాలా బెస్ట్ ఆప్షన్. ఓవరాల్ గా కాస్ట్ గురించి చెప్పాలంటే బడ్జెట్ ట్రావెలర్ అయితే వైజాగ్ నుండి పాడేరు బస్, జీప్ రైడ్, టెంట్ స్టే, ఫుడ్ అన్ని కలిపి అప్రాక్స్ గా 1500 to 2500 రూపీస్ పర్ పర్సన్ లో ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. లాస్ట్ గా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నాను చూడండి. వింటర్ సీజన్ లో వెళ్ళండి, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి, వార్మ్ క్లాత్స్ కంపల్సరీ, ఫారెస్ట్ రూల్స్ ఫాలో అవ్వండి, ప్లాస్టిక్ వాడకండి. ఇవన్నీ ఫాలో అయితే వంజంగి మీకు లైఫ్ టైం మెమరీని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వైజాగ్ నుండి వంజంగి వయా పాడేరు కంప్లీట్ ట్రావెల్ గైడ్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వంజంగి ట్రిప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడిగేయండి, ఇమీడియట్ గా రెస్పాన్స్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. ఆ వీడియోలో రోడ్ వే ఎలా ఉంది, ట్రెక్కింగ్ వే ఎలా ఉంది అనేది కంప్లీట్ గా నేను పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ ట్రావెలింగ్ అండ్ స్టే సేఫ్.